చిటిమిల పాయసానికి ఇలా పావు కిలో గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలా తడుపుకొని దాన్ని నేను చూపించిన విధంగా ఇలా చిటిమిల్లు చేసుకోవాలి. ఉండ్రాళ్ళు కూడా చేసుకోవచ్చు. వీటిని ఒక 5-6 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అప్పుడే చిటిమిల్లు కొంచెం గట్టి పడతాయి. ఆరబెట్టుకొని దానికి మనము వినాయకునికి ఇదే నివేదిస్తాము తెలంగాణలో. ఈ చిటిమిల్లు ఇలా ఆరిపోయాక వీటిని మనం 1/2 కిలో బెల్లము కట్ చేసుకొని దాన్ని ఇలా 4 గ్లాసుల వాటర్ పోసి దాన్ని స్టవ్ పైన వేడి చేస్తే అది కరిగిపోతుంది. కరిగిపోయాక ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకొని అప్పుడు మళ్ళీ ఆ వాటర్ని అదే గిన్నెలో పోసుకొని మళ్ళీ కొద్దిగా మసిలాక ఆ మసిలిన వాటర్లో ఇలా చిటిమిల్లు వేసుకోవాలి. మనం ఆరబెట్టుకున్న చిటిమిల్లు ఉన్నాయి కదా, ఆ చిటిమిళ్ళను దీంట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అది ఉడికాక కొంచెం మెత్తపడతాయి. ఆ చిటిమిల్లు మెత్తపడ్డాక మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మన ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇలా 5-6 ఇలాచీలు కొంచెం మెదిపి దాంట్లో వేసుకోవాలి. కొంచెం టేస్ట్ స్మెల్ కోసము. ఇలా బాగా బాయిల్ కావాలి. బాయిల్ అయినాక మనము కొంచెము పిండి, ఒక పావు కప్పు పొడి పిండి తీసుకొని, గోధుమ పిండి తీసుకొని వాటర్లో, ఒక టీ గ్లాస్ వాటర్లో కలిపి ఇలా పేస్ట్లా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని పాలు మరిగించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసలే ఆ పాకంలో ఈ పేస్ట్ని వేసి కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డ కడుతుంది. మనకి ఎంత అవసరమో అంతవరకే కలుపుకోవాలి. కొంచెం గట్టి పడంగానే ఆపేసేయాలి. ఆపేసి ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలు దీంట్లో వేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికాక ఇలా చిటిమిల పాయసము మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు తుమ్మికూర, 4 కట్టల తుమ్మికూరను ఏరిపెట్టుకొని ఇలా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇన్ని మిరపకాయలు పడతాయి. 1/2 పావు మిరపకాయలు, 1/2 పావు చింతకాయ. వీటిని బాగా కడిగి మనము ఒక 2 గ్లాసుల వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికాక ఇలా 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, 1/2 స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా ఉడికాక మనం ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. బాగా రుద్ది పేస్ట్ లాగా రుద్దేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. దాన్ని మాత్రం బాగా ఉడికించుకొని ఇలా రుద్దుకొని 4 స్పూన్ల నూనె పోసి ఇలా పోపు పెట్టేసుకోవాలి. పెట్టుకొని దీంట్లో వేసి కలిపేస్తే అంతే, తుమ్మికూర రెడీ.